Hi friends, power plant. సరే విన్నాం దా ఫస్ట్ పెట్టుకో ప్రజల మీద బాధపడుతుంది వాడి కానీ రియల్ టైంలో వాతావరణం మనం ఇప్పుడు సూచన చేస్తామనేది మనకి వాళ్ళ ఈ టైం మనకి వాటికి ప్రీవియస్ డేటా కోరిలేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ వెదర్ సిచ్యువేషన్ అన్ని కోరిలేట్ చేసి వాటిని అన్ని జనరేట్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అది మనం 100% ఫాలో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ లాంగ్ 15 మినిట్స్ ఇంత ఉండాలి ఉండాలి సో వాడు ఎంత తీసుకుంటున్నాడో తీసుకున్న తర్వాత మిగతాదంతా మనం ఈ స్టేజ్లో ఫస్ట్ టైం ఈ లక్ష్యం మనం ఏం తీసుకోవచ్చు మిగతాదంతా స్కేల్ ఓపెన్ మార్కెట్లో పెట్టాలి ఎవరికైనా ఫర్దర్ కావాలంటే ఇంటర్మీడియట్ ప్రెషర్ లో ప్రెషర్లో మళ్ళీ రెండు అంటే 4 పీసెస్ మీకు కనిపిస్తాయి హెచ్పి ఐపి LP1 LP2 నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసి ఇదంతా ఒకటే షాఫ్ట్ మీద ఉంటుంది సింగిల్ షాఫ్ట్ ఒకటే షాఫ్ట్ మీద టర్బైన్ యొక్క రెక్కలు ఉన్నాయి మొత్తం బ్లేడ్స్ లాస్ట్ ఆ లాస్ట్ అదర్ ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ తీసుకెళ్ళి జనరేటర్ యొక్క రోటర్కి కనెక్ట్ చేస్తాం సింపుల్గా ఇప్పుడు ఇదంతా నాది టర్బైన్ షాఫ్ట్ అనుకుంటే జనరేటర్ని తీసుకెళ్ళి ఇట్లా కనెక్ట్ చేసి పెట్టాను ఎందుకు అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నా థర్మల్ పవర్ ప్లాంట్ కాబట్టి ఈ బాయిలర్ మొత్తంలో నేను బొగ్గు మండిస్తాను ఇదంతా ఒక 100 మీటర్ స్ట్రక్చర్ మీరు ఏదైతే బయట నుండి చూస్తున్నారో అదంతా కూడా బాయిలర్ ఈ టోటల్ ట్యూబ్సే సార్ మీరు ఏది చూసినా కూడా ఆ ట్యూబ్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే స్టీమ్ జనరేట్ చేస్తాను ఫర్ టైమ్ బీయింగ్ వాట్ ఈజ్ బాయిలర్ అంటే ఇట్స్ జస్ట్ స్టీమ్ జనరేటర్ ఇంట్లో మనం ఏదైతే ఆవిరి జనరేట్ చేస్తున్నామో వాటర్ని హీట్ చేసి ఇది కూడా అంతే కాకపోతే ఈ స్టీమ్ నాకు ఏ క్వాలిటీ ఆఫ్ స్టీమ్ కావాలంటే ఆ స్టీమ్ యొక్క టెంపరేచర్ 540 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి ఇటు 170 kg ప్రెషర్ ఇప్పుడు నార్మల్గా మనము 100 డిగ్రీ సెల్సియస్లోనే స్టీమ్ ఆవిరి కనిపిస్తూ ఉంటుంది మనం చేయకుండా పెట్టలేము అట్లాంటిది ఒక 540 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎటు 170 kg ప్రెషర్ అది కనబడదు సార్ స్టీమే కనబడదు సో ఆ స్టీమ్ని నేను ఏం తీసుకొస్తాను అంటే అది బయటికి తీసుకొచ్చి ఈ వాటర్ని మండిస్తాను బొగ్గు మండిస్తూ వాటర్ని హీట్ చేస్తూ ఆ వాటర్ స్టీమ్గా కన్వర్ట్ చేస్తూ ఆ స్టీమ్ని తెచ్చి హెచ్పి టర్బైన్ బ్లేడ్స్ మీద ఫస్ట్ హీట్ చేస్తాను సార్ మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తా ఈ రీహీటర్ సర్క్యూట్లో మళ్ళీ దాన్ని స్టీమ్ని వెయిట్ చేస్తాను మళ్ళీ తీసుకొస్తా ఐపీ LP1 LP2 ఇట్లా నేను కంటిన్యూస్ హీట్ చేస్తాను స్టీమ్ని మళ్ళీ బ్యాక్ ఆ స్టీమ్ని తీసుకొచ్చి కండెన్సర్లో కూల్ చేస్తా బ్యాక్ టు వాటర్ కన్వర్షన్ అగైన్ వాటర్ ఇదంతా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఎంత క్లోజ్గా విత్ మినిమం లాసెస్ నడిపినాం అనే దాన్ని బట్టి మన యొక్క పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ బెస్ట్ ఆప్టిమల్ ఆపరేషన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ దానికి కూడా మనకు కావాల్సి ఉంది కాబట్టి నేను టర్బైన్ బ్లేడ్ మీద కంటిన్యూస్గా హీటింగ్ చేస్తున్న స్టీమ్ తీసుకొచ్చి దాన్ని కొడుతున్నాను సో టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్ సో మై జనరేటర్ రోటర్ ఆఫ్ ద జనరేటర్ స్టార్ట్ ఇది నార్మల్ ప్రొసీజర్ అయితే ఇక్కడ నేను ఇది ఎంత స్పీడ్లో రొటేట్ చేయాలి 3000 RPM చేయాలి ఎందుకంటే మనం ఇంట్లో మనం వాడేదంతా కూడా 50 Hz ఫ్రీక్వెన్సీ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్
డైరెక్ట్ చల్లవాటర్ తెచ్చి బాయిలర్లో వేయండి సార్. ఆ ఫ్లూ గ్యాస్ని వాడుకుంటారు ఇండైరెక్ట్ హీట్ ఎక్స్చేంజ్ ద్వారా డీరేటర్ ఇక్కడ డీఏరేషన్ జరుగుతుంది, ఆక్సిజన్ తీసేస్తాం. తీసిన తర్వాత బిఎఫ్టీలు 3 ఉంటే 2 ఒకటి 12 మెగావాట్ పంప్. జనరల్గా 125 హెచ్పి కిలోవాట్స్ హెచ్పీలు నడుపుతుంటాం ఇక్కడ ఇది 12 మెగావాట్ ఈచ్ కెపాసిటీ. ఫుల్ లోడ్లో 2 నడవాలి, ఒకటి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్, 2 టర్బైన్ స్టీమ్ ఆపరేటెడ్. ఇక్కడ ఉండే స్టీమ్ తీసుకొని టీవీ విచ్ ఈస్ మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్. మళ్ళీ తీసుకొస్తే 2 హెచ్పీ మీటర్స్ తీసుకెళ్ళి బాయిలర్ డ్రమ్లో వేస్తాం. అక్కడ నుండి బాయిలర్ సైకిల్ స్టార్ట్. ఇదంతా ఫీడ్ వాటర్. చూసుకో వచ్చింది. చూసుకో 3, 2, 1 go. ఫిల్లింగ్ వరకు సిహెచ్పి వస్తుంది. సిహెచ్పి ట్రాన్స్ఫర్ పాయింట్ ఉంటాడు, బంకర్ ఫిల్ చేస్తా ఉంటాడు. దాని కింద వైట్ కలర్ ఉన్నాయి చూసారా, అది ఫీడర్. ఓకే. ఇదే గోదావరి ఇది మరి ఇంత ఎండిపోయింది అంటే గోదావరి కూడా ఎండుద్దా?